పసుపువాగు ప్రాంతంలో సర్వే నంబర్ 594లో 8 ఎకరాల 6 గుంటల భూమిలో హితవనం ఉంది. ఇది మా కల్లు గీత కార్మిక సంఘానికి సంబంధించిన సొంత భూమి ఉంది. మా సొంత భూమిలో ఈతవనం పెంచుతున్నాం. ఈత కల్లు ద్వారా గీత కార్మికులం ఉపాధి పొందుతున్నాం. ఈతవనం సుమారు 5 గంటల ప్రాంతంలో ఈత చెట్లను కూల్చివేసి కాల్చివేశారు. సుమారు 50 నుంచి 60 చెట్లు కూల్చివేయడం జరిగింది. గీతా కార్మికులం నష్టపోవడం జరిగింది. ఈ కారణంగా ఈత చెట్లను కూల్చి కాల్చివేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు బోధన్ ఎక్సైజ్ సిఐ భాస్కర్రావు గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్సైజ్ సిఐ గారికి ఇచ్చిన ఫిర్యాదు కార్యక్రమంలో పి గంగాధర్ గౌడ్, బి లింగాగౌడ్, కందుకాల శ్రీకాంత్ గౌడ్, వై జీవన్ గౌడ్, వై రమేష్ గౌడ్, ఎం రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు. కల్లు గీత కార్మిక సంఘం నాయకులు, కల్లు గీత కార్మికులు పాల్గొన్నారు. అది కాల్ చేసినవే పోతుందని చెప్పి అనుకున్నాను. పెట్టేసి ఉండదు కొద్దిగా నేను అర్థం లేదు. చెట్ల ఏర్ల నుంచి బుల్డోజర్ పెట్టి అతి ఘోరంగా అతి కిరాతకంగా చెట్లను తీయడం జరిగింది. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కల్లు గీత కార్మిక సంఘాలు డిమాండ్ చేయాలని చెప్పేసి ప్రతి కల్లు గీత కార్మిక సంఘం ఖండించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. దగ్గర 50 నుంచి 60 చెట్లు జేసీబీతోని మొత్తం కూలగొట్టేసి మళ్ళీ తాను ఇష్టం ఉన్న పద్ధతిలో అగ్గి పెట్టేసి చెట్లు మొత్తం కాలిపోతా ఉన్నాయి. మీకు కళ్ళకు కానస్తా ఉన్నాయి. విజువల్ చూస్తా ఉన్నారు. నిలువున పట్ట పగలు చెట్లను గూల్ చేసి అగ్గి పెట్టడం జరిగింది. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కల్లు గీత కార్మిక సంఘాలు డిమాండ్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క గౌరవ సంఘం ఖండించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. చెట్లను ఇరగగొట్టినటువంటి దుండగుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎక్సైజ్ సిఐ గారు రావడం జరిగింది. వనం మొత్తం తిరిగి ఆయన చూస్తా ఉన్నాడు. ఈ చెట్లైతే ఏవైతే కొట్టేసిర్రో వాళ్ళపైన కఠినంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దారుణం. చూస్తుండగా చెట్లు కాలిపోవడం దారుణం. మనిషి పగబడితే ఏం కాదు, కాలం పగబట్టద్దు. చెట్లు గీసుకొని బతికేటోళ్ళ జీవితాలు కాలి బుగ్గైపోతా ఉన్నాయి. చెట్ల మీద ఆధారపడి జీవిస్తున్న కార్మిక కుటుంబాలు అగ్గిపాలైపోతా ఉన్నాయి.
ఎంత దారుణం అంటే కాలం కక్ష కట్టినట్టు చెట్లు నిలువగా కాలిపోతా ఉన్నాయి. చూస్తూ చెట్లు కాలిపోతా ఉన్నాయి. ఈరోజు మన బోధన్ సొసైటీ వాళ్ళ అధ్యక్షులు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ చెట్లు కొట్టేస్తారు అని వచ్చినాము. వీళ్ళు పొద్దున వచ్చారకే అంతా కొట్టేసిరట. అవి ఇప్పుడు వచ్చి పరిశీలించడం జరిగింది. ఒక 40 నుంచి 50 దాకా చెట్లు నరికేయడం జరిగింది. ఎవరు నరికేసిరో అది వాళ్ళ వివరాలు తెలుసుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.